హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం మనము గత 20 ఏళ్ళగా ప్రతి వారం జరుపుకుంటూ వచ్చాము. ఇది 1071వ వారం. ప్రతి వారం మనం నిర్వహిస్తున్నాం. ఇది శనివారం నాడు. కానీ శనివారం ఎప్పుడైనా కుదరకపోయినట్లయితే వారం మధ్యలో దాన్ని తీసుకొస్తున్నాం. ఈ రకంగా ఇవాళ మనం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం 1071ది నడుపుతున్నాం. దీనిలో ముఖ్యంగా గత 5 నెలల నుంచి మనము ఈ కరోనా గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా చాలా ఎక్కువగా ఉన్నాయి కేసులు. ఇటువంటి కేసులు ఇక మనం ఎంతకాలం ఇంట్లో ఉంటాం లాక్డౌన్ చేసుకుని. అందుచేత ఇక మనం ఈ కరోనాతో ఏ రకంగా మనం ప్రతి ఒక్కళ్ళు వ్యవహరించాలి, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద కోవిడ్-19 దుష్ఫలితాలు నివారణ అన్న దాని మీద డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఇది అంచేత ప్రతి ఒక్కళ్ళు విని దీనిలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అడగవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. ఫేస్బుక్లో చూస్తున్నటువంటి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే యూట్యూబ్ వ్యూవర్స్కి అందరికి కూడా నమస్కారం. ఈ రోజున హెల్త్ ఎడ్యుకేషన్ దాంట్లో మనం ముఖ్యంగా చెప్పుకుంటే కోవిడ్-19 ఇండివిజువల్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ఈ కోవిడ్-19 సందర్భంలో కరోనా వచ్చింది, వ్యాధి చాలా ప్రబలింది. ఈ సందర్భంలో ప్రతి వ్యక్తి అది రాకుండా ఎలాగ నివారణ తీసుకుంటాడు. ఒకవేళ వచ్చినట్లయితే మొదటి దశలోనే దాన్ని ఎలా నివారించుకుంటారు కాంప్లికేషన్. ఎందుకంటే కరోనా వైరస్ డిసీజ్ అనేది 3 దశలు, మైల్డ్, మోడరేట్, సివియర్ 3 రకాలుగా ఉంటాయి. అంచేత కరోనా సోకింది, మనిషి బాగానే ఉన్నాడు. బాగా ఉన్నప్పుడు దాన్ని మోడరేట్గా కానీ సివియర్ కానీ మారకుండా ఎలా బాగా చేసుకోగలడు. అలాగే కరోనానే వచ్చినట్లయితే లేదా వస్తుంది అనుమానం ఉంటే లేదా ఆ లక్షణాలు ఉంటే దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అంచేత ఇప్పుడు మొట్టమొదటిగా మీరు కొన్ని విషయాలు చెప్పలుస్తున్నాను. ఈ కరోనా వైరస్ గురించి ఈరోజు వింటున్నాం, కానీ ఇంతకు ముందే మనకి ఆ ప్రపంచంలో 10 దేశాల్లో ఈ మరి ఒక ఏ రంగా వచ్చిందంటే సార్స్ అండ్ మెర్స్ అని 2 రకాలు. ఈ కరోనా వైరస్ లాంటి వైరస్తోనే సార్స్ అండ్ మెర్స్ అనేది దానివల్ల కరోనా కోవిడ్-19 ఎలా ఉన్నామో ఆ రకంగా సార్స్ డిసీజను మెర్స్ డిసీజ్ అని వచ్చాయి. అప్పుడు ఇవి ప్రపంచం అంతా లేకపోయినా అన్ని దేశాల్లో రాకపోయినప్పుడు కూడా ఇది వచ్చినప్పుడు అప్పుడు దాదాపు 10% నుంచి సోకిన వాళ్ళు 10% నుంచి 40% చనిపోయారు. దాదాపు కరోనా వైరసే, కరోనా సంబంధించిన వైరస్ ఆ తెగ చెందిన ఆ జాతికి చెందిన వైరస్ వల్లే. కానీ డెత్స్ చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఆ కరోనా వైరస్తోనే మళ్ళీ ఆ రకమైన కరోనా వైరస్ వచ్చింది. ఇది కోవిడ్-19 అని పేరు పెట్టారు. ఈ కోవిడ్-19 ఇప్పుడు మాత్రం డెత్స్ మరి వచ్చిన వాళ్ళల్లో ఒక కరోనా సోకిన వాళ్ళు 2 నుంచి 5% మంది మరణిస్తున్నారు. 2 to 5%, అంతకనే ఎక్కువ లేదు, చాలా తక్కువ. అంటే అప్పుడు సార్స్ కానీ మెర్స్ కానీ మనం ఏదైతే జబ్బులో లేదా కోవిడ్-19 ఎలా అనుకున్నామో ఆ రంగంలో అంతకి ఇప్పుడు సరిపోవట్లేదు, అప్పుడు ఎక్కువ చనిపోయారు. దానికి కారణం అంటే కొంత వాటి ద్వారా మనం లెసన్స్ నేర్చుకున్నాం. ప్రభుత్వ లెసన్స్ నేర్చుకుని ముందు జాగ్రత్తగా అది ఒక ప్రధానమైన పని. అంటే ముందు జాగ్రత్త అనేది ఎంత అవసరమో తెలుస్తుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగం వచ్చాక చికిత్స కంటే నివారణ ముఖ్యం, దాన్ని నిరోధించడం ముఖ్యం, రాకుండా చేసుకోవడం ముఖ్యం. దాన్ని చేసుకోవాలి. ఈ చూసినది 2019లో మొట్టమొదటిలో వుహాన్లో చైనా వుహాన్లో ఇది మొదలైంది, మనందరూ తెలుసు. ఆ తర్వాత జనవరి 30 మాత్రం అంటే 2020 అంటే ఈ సంవత్సరం జనవరి 30 మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని వరల్డ్ పాండమిక్ హెల్త్ ఎమర్జెన్సీగా తీసుకున్నారు. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని ప్రపంచం అంతా కూడా ఒక ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసిన WHO. అంటే ఇది మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింటే ఏదో WHO డిక్లేర్ చేసింది అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు. ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలి, ప్రజలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువగా ప్రబలుతోంది? ఒక పక్క ఏమో ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి, చెబుతున్నాయి, అయినా సరే వ్యాధి బాగా ప్రబలుతోంది.
కారణం ఏంటంటే ఎవరి మట్టుకు వాళ్ళు జాగ్రత్త పడ ఈ జబ్బు తనకు వచ్చేదాకా నాకేంటి రాదులే అనుకుంటున్నారు. అందుకని ప్రబలుతుంది. అందుకోసం ఇవాళ మన టాపిక్ పెట్టింది. కరోనా నివారణలో వ్యక్తిగతంగా దాన్ని వాళ్ళు ఏ రకంగా శ్రద్ధ తీసుకుంటారు, నివారణలో ఎలా భాగస్వామి అవుతాడు, తన ఆ జబ్బుకి గురి కాకుండా ఎలా చెప్పారు ఒక స్ట్రాటజీ ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. నేను ఈ వ్యాధికి గురి కాకూడదు, ఈ వ్యాధికి గురి కాకుండా ఎలాగా, ఒకవేళ గురి కాకుండా అంటే అన్ని రకాలుగా చూసుకోవాలి. అటు ఆరోగ్య విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ, వ్యాయామ విషయంలో కానీ చూసుకోవాలి. అది ఇది ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి తాను ఒక రకమైన దాని తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకోవాలి. స్ట్రాటజీ, ప్రణాళిక తెలియాలి. అంతేకాని ఏదో ప్రభుత్వం చేస్తుందిలే, లేదా ఎవరు చేస్తారులే, డాక్టర్లు చూసుకుంటారులే, నో దట్స్ నాట్ కరెక్ట్. అదే ఇండివిజువల్ స్ట్రాటజీ కావాలి. దానికోసం ఈ టాపిక్ మనం తీసుకున్నాం. ఇండివిజువల్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఈ ఇండివిజువల్ స్ట్రాటజీ అంటే మనం చూసింది ఎక్కువగా మనకి ఈ జ్వరంలో చూసినట్టయితే ఎవరిలో ఎలా ఉన్నాయి, ఏజ్ ఉంటాయి. సాధారణంగా కరోనా వ్యాధి లక్షణాలు ఏంటి మనం చూసేది, జ్వరం ఉంటుంది. జ్వరం వస్తుంది, కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళకి జ్వరం ఉంటుంది. ఆ జ్వరం కాకుండా జ్వరం పాటు దగ్గు ఉంటుంది. దాని తర్వాత దగ్గుతో పాటు మాకు ఒక రకమైన ఫెటిగ్, అలసట, నీరసం ఇవి ఉంటాయి. ఆయాసం, బ్రెత్లెస్నెస్, శ్వాస అందని పరిస్థితి. దీంట్లో ముఖ్యంగా శ్వాస అందని పరిస్థితి. ఎందుకని కరోనా వైరస్ దాంట్లో కోవిడ్-19లో ఒక చాలా దుష్పరిణామం సంబంధించిన కాంప్లికేషన్ సంబంధించిన ఏంటంటే ఊపిరితిత్తుల్లో నిమోనియా రావడం. ఇప్పుడు ఎన్నో జబ్బులు వస్తాయి మనకి. ఈ కోవిడ్-19 లాగానే ఫ్లూ జ్వరం ఉంటుంది, కోవిడ్-19 రకరకాల వైరల్ ఫీవర్స్ అన్నీ ఉంటాయి. అవి ఒక వైరస్ ఇన్ఫెక్షన్సే. కానీ దానికి నిమోనియా రావడం చాలా చాలా రేరు. కానీ దీంట్లో నిమోనియా వస్తుంది. నిమోనియా గాలి అందదు, పైగా త్వరితంగా పెరిగిపోతుంది. వ్యాధి చాలా త్వరితంగా పెరిగిపోతుంది. అంచేత ఈ లక్షణాలు ఎన్ని ఉంటాయి అని తీసుకున్నట్టే 95% మందిలో కరోనా సోకిన వాళ్ళలో, కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళలో 95% మందిలో జ్వరం ఉంటుంది. ఆ జ్వరం మామూలుగా జ్వరం తినండి థర్మోమీటర్ చూసే మామూలుగా జ్వరం 98.6 ఫారెన్హీట్ డిగ్రీస్, 98.6 డిగ్రీస్ జ్వరం. మా నార్మల్ టెంపరేచర్ 98.6. కానీ కరోనా జ్వరం దీంట్లో మాత్రం అది కాక 100, 101 పైన ఉంటుంది. కానీ చాలా 103, 104 ఉంటుంది. కానీ 100, 101 అలా ఉంటుంది. అది జ్వరం ఒకటి ఉంటుంది. ఎంతమందికి ఉంటుంది? ఈ కరోనా సోకిన వాళ్ళల్లో 100కి 98 మందికి జ్వరం ఉంటుంది. ఇంకా దగ్గు ఉంటుంది. ఆ దగ్గు పొడి దగ్గు. ఎందుకంటే ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే ఈ శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి కరోనాకు సంబంధించిన. అంచేత ఈ వైరస్ ఎక్కడ ఎఫెక్ట్ ఇస్తుంది? గొంతుకి, ఊపిరితిత్తులకి. అంటే ఎక్కువ మందికి గొంతుకు వ్యాధి వస్తే మనకు తెలుసు, జలుబు చేస్తే గొంతు నొప్పి వస్తుంది. ఆ గొంతు నొప్పి అనేది దాదాపు 76% మందిలో ఉంటుంది. ఇంకా అతి నీరసం, కండాల నొప్పి, కండాలన్నీ నొప్పులు ఉంటాయి. అది ఎంత ఉంటుంది? 44% మందిలో అది నొప్పులు ఉంటాయి. ఇక ఆయాసం, ఊపిరి అందదు, గాలి పిలిచి తలకి తిరిగిపోతారు. నాకు గాలి అందట్లా అని తలకి కుట్టుపోతారు. అది దాదాపు 50% ఉంటుంది. అంటే కరోనా సోకిన వాళ్ళల్లో 55% మంది ఈ ఊపిరి అందం పరిస్థితితో బాధపడతారు. ఇది కరోనా వచ్చిన లక్షణం ప్రతి వాళ్ళకి తెలియాలి. దీంట్లో ముఖ్యంగా నిమోనియా. ఆ నిమోనియాలో గాలి అందకపోవడం, శ్వాసకోశం కొట్టుకుపోవడం అది ఉంటుంది అన్నమాట. అదే అయితే దీంతో పాటుగా తలనొప్పి ఉంటుంది, నీళ్ళ వేసారు కొంతమంది దగ్గుతో రక్తం కూడా పడుతుంది. ఎందుకంటే ఊపిరితిత్తులో జబ్బు కదండి, రక్తం పడుతుంది. ఎలాగా నివారణ? ఇండివిజువల్ స్ట్రాటజీ. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడడం ఎలాగా స్ట్రాటజీ. మనం వాళ్ళు మాట్లాడే టాపిక్ అది. ఈ వ్యాధి ఏంటో ఇలా బాగా చెప్పుకున్నాం. అవి రాకుండా ఎలా జాగ్రత్త పడతాం, ఆ బాధలు కలగకుండా ఎలా జాగ్రత్త పడతాం, అది ముఖ్యం మనకి. ఆ బాధలు రాకుండా జాగ్రత్త పడాలంటే, కరోనా గురి కాకుండా ప్రతి వ్యక్తి తన మట్టుకు తాను ఎవడో చేయించడండి. మీ చేతులు శుభ్రం కొడుక్కో, నీ నూరు కొడుక్కో, నీ కూడా చేస్తాడా? చెప్తారు. యూ హ్యావ్ టు ఫాలో దట్ అండర్స్టాండ్ గైడ్ లైన్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు చేతులు శుభ్రంగా ఉండాలి. ఎందుకు చేతులు శుభ్రత? ఎందుకు చేతులు శుభ్రత అంటే
ఈ వ్యాధి శరీరంలోకి ఎలా వెళుతుంటే మూడు మార్గాలు. ఒకటి ముక్కు ద్వారా వ్యాధి కూడా శరీరంలోకి వెళ్తాయి. అవే గొంతులు వెళ్ళి అక్కడ శ్వాస వెళ్తాయి ఒక మార్గం. 2 నోరు వెళ్తే మనకి ఒక ఏదైనా ఆహారం తీసుకున్నాం, ఆహారం మీద ఎవడో కరోనా వాడు ఒక బజార్లో ఫుడ్ తీసుకున్నాం, ఆ కరోనా వాడు వచ్చిన జబ్బు ఆ అరటిపండు, ఒక మామిడి పండు, లేకపోతే జామకాయో, ఒక యాపిల్ అమ్ముతున్నాడు, వాడికి కరోనా ఉందనుకున్నాం. దగ్గర ఏం పడింది? ఆ సర్ఫేస్ ఆఫ్ ది ఫ్రూట్ ఆ వైరస్ ఉంది. ఇవి దాదాపు 3 గంటల నుంచి 9 రోజుల దాకా ఉన్న అవకాశం ఉంది. ఒక్కొక్క ఆర్టికల్ మీద, ఒక్కొక్క వస్తువు మీద ఈ వైరస్ కనీసం 3 గంటలు, 6 గంటలు, 12 గంటలు, ఒక రోజు అని మొత్తం 3 లీస్ట్ ఈ వైరస్ ఏ వస్తువు మీదైనా సరే బతుకుండి రెండో వాళ్ళకి వ్యాధి కలిగించేది కనీసం 3 గంటలు. ఎంతకాలం? 9 రోజులు. 9 రోజుల దాకా కొన్ని ఆర్టికల్స్ మీద ఉంటాయి. అది కూడా మనం తెలుసుకో. ఇండివిజువల్ స్ట్రాటజీ అన్నాం. ఎందుకోసం ఇండివిజువల్ స్ట్రాటజీ తీసుకోవడం అనేది? అంతే తగ్గాడు. అది మీరు తీసుకొచ్చి నోట్లో పెట్టుకున్నారు, ఒక జామకాయ వేసుకుని కొరికి తిన్నారు. వైరస్ ఉందా? ఎక్కడైంది? మింగారు. గొంతులోకి వెళ్ళిందా? ఈ గొంతుకు వెళ్ళి కడుపులోకి వెళ్ళి పోయింది, కానీ కడుపులోకి వెళ్ళి అవ్వదు. అది గొంతుకులో ఉండిపోయింది, పట్టేసింది కదా. ఇక్కడ దిగింది అని గాలి వచ్చాం, ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి. అందుకని చేతుల పరిశుభ్రం అక్కడ వాడికి అక్కడంది. మనం పండు శుభ్రం కడగకుండా ఉండి, లేదా మన చేతులు మనం శుభ్రంగా లేకపోతే మన చేతులతో మనం తిని ఫుడ్ మనం క్రిములు లోపలికి వెళ్తాయి. ఇప్పుడు మనం ఒక బల్ల ఉంది, ఆ బల్ల ముట్టుకున్నాం, దాని మీద కరోనా వేసి మనం బయటికి వెళ్ళాం, ఒక బస్సు ఎక్కాం, ఒక ఆటో ఎక్కాం, ఒక రిక్షా ఎక్కాం, అక్కడ ఎవడో కరోనా వాడు దగ్గాడు, తుమ్మాడు, దానికి పడ్డాయి, ఉంటాయి. నేను చెప్పే కదా 3 గంటల నుంచి 9 రోజుల దాకా ఉండడానికి అవకాశం ఉంది. మామూలుగా ఈ బయట పోయి మనం ఎక్కడో బజార్ మార్కెట్కి వెళ్ళాం, అక్కడ పట్టుకుని ఎక్కాం, ఆ పక్కన రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ మీద 3 రోజులు ఉంటాయండి. ఒక కరోనా పేషెంట్ వచ్చి అచ్ అని తుమ్మాడనుకోండి, ఆ వైరస్ దాని మీద పడితే 3 రోజులు ఉంటాయి. ఒక తలుపు ద్వారా తుమ్మాడు అచ్చని తుమ్మాడనుకోండి, లేదా దగ్గర అనుకోండి, 3 నుంచి 6 రోజులు ఉంటాయి అక్కడ. మనం వెళ్ళాం, వాడు ముట్టుకున్నాం, తలుపు పట్టుకున్నాం, రాడ్ పట్టుకున్నాం, మనం ఎక్కాం, దిగాం, రైలింగ్ మీద పట్టుకుని దిగాం, ఓ లిఫ్ట్కి వెళ్ళాం, లిఫ్ట్ ఎక్కాం, లిఫ్ట్ మనం ఎవడో దగ్గర తుమ్మాడు, దానికి పడితే మనం ఏం చేసాము? ముట్టుకున్నాం. ఆ ముట్టుకున్న ఏం చేసాం? ముక్కులోకి ఇలా అన్నాం, ఉన్నాయిగా మనకి తగిలేక ముక్కులోకి వెళ్ళిపోయి ఇలా కళ్ళు తుడుచుకో. మనకి ఎలా కళ్ళు నలుపుకుంటాం కదా, కళ్ళు నలుపుకుంటే కళ్ళు కూడా లేదు. తిన్నాం, చేతి శుభ్రం బాగున్నాయి, నా బాగున్నాయి అనుకుంటాం, కానీ వైరస్ చేతిలో ఉన్నాయి. ఇండివిజువల్ స్ట్రాటజీ. ఎందుకు? వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఇక్కడ కావాలి. అంచేత ఫ్రీక్వెంట్గా, తరచుగా అయితే మీరు చేతులు మీద మీ కరోనా వైరస్ పడ్డా, ఈ చేతులు తీసుకుని ముఖాన్ని ముట్టుకోపోయినా, కళ్ళను ముట్టుకోపోయినా, నోరు ముట్టుకోపోయినా, వీళ్ళు అనక్కోపోయినా ఈ మరి రావు. కానీ ఉంటామా? మనకి ఎప్పుడు సడన్గా ఇలా అంటాం, అయిందంటే ఇచ్చాం, ఇదంతా ఇలా అంటాం. కామన్ కళ్ళు లేని వాళ్ళు ఉండరండి. సంథింగ్ ఇరిటేషన్ రాకుండా, మన శరీరంలో ఇరిటేషన్ రాకుండా ఉండదు. అందుకని చేతుల పరిశుభ్రత కావాలి. మనకు తెలియకుండా ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా మనం టచ్ చేస్తాం. అంటే మీ ముఖాన్ని మీరు టచ్ చేయాలంటే మీ చేతులు శుభ్రంగా ముట్టుకోవద్దు, దురద పుట్టిన ఊరుకోండి, లేకపోతే శానిటైజర్ తీసుకుని శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రం కడుక్కుని, శానిటైజర్ ఒక్కసారి చేతులు వేసిన తర్వాత 1 మినిట్లో చచ్చిపోతాయి. అది గుర్తించండి. ఓన్లీ 1 మినిట్. మీరు 20 శానిటైజర్ కంప్లైంట్ చేస్తే శానిటైజర్ తుడిచేసుకుంటారు, గొడ్డతో తొడవద్దు, అది ఆరిపోవాలి. అక్కడ చాలామంది శానిటైజర్ వేసుకుని బట్టలు హ్యాండ్ కెచ్చుకు తుడుస్తున్నారు, తెగొద్దు. చేసే ఏముంది, దాని ఎఫెక్ట్ పోయింది. చేతి మీద ఎండిపోతే ఒకసారి శానిటైజర్తో మనం చేతులు వాష్ చేసుకుంటే అది 1 మినిట్లో అక్కడ వైరస్ చచ్చి కూర్చుంటాయి. అంచేత మీ జేబులో ఎప్పుడు కూడా ఇంత బాటిల్లో శానిటైజర్ పెట్టుకుని, మీకు ఎప్పుడైనా కాస్త దొరబొట్టి ముఖం ముట్టుకోవాలనుకుంటే ఆ జేబులో తీసి ఆ శానిటైజర్ కడుక్కుని అది పక్కన పెట్టి అప్పుడు మీరు అంతవరకు ముట్టుకోవద్దు. ఇండివిజువల్ స్ట్రాటజీ. మనం ఉండాల్సిన శ్రద్ధ ఏంటి? ఎందుకు చేతుల శుభ్రత? ఎందుకు చేతులు ముట్టుకున్నాం. అలాగే తిన్నప్పుడు ఏదో ఇడ్లీ తిన్నాం, లేదా ఇంకోటి తిన్నాం, చేతి శుభ్రం కలుపుకో, బాగానే చేతి బాగానే ఉన్నాయి అనుకుంటారు. చేతి బాగుంటే మన చేతులు వెళ్ళింది ఏంటండి? గొంతుకు కట్టుకున్నాయి. గొంతుకులో దగ్గర వెళ్ళాయి, ఊపిరితిత్తులకు వెళ్ళాయి.
అందుకని ప్రతి వాళ్ళకి దీని గురించి తెలియాలి. చేతుల పరిశుభ్రత అనేది చాలా కాదు. ఇక అది ఇంకోటి, ఇది రెండోది ఏంటంటే భౌతిక దూరం. ఒక మనిషి బోరకాలం 3 అడుగులు దూరం, ఇప్పుడు 6 అడుగులు చేశారు. 6 అడుగులు దూరం, 6 మీటర్ల దూరంలో ఉంటే ఇంకా మంచిది. 6 అడుగులు దూరం. ఎందుకంటే ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, ఒకరు ఎవరైనా మాట్లాడుతుంటే కరోనాకు ఉన్నవాళ్ళు, సోకిన వాళ్ళు, ఎందుకంటే జబ్బు సోకిన తర్వాత కనీసం 2 రోజుల వరకు ఏ వ్యాధి లక్షణాలు ఉండవు. కానీ ఆ మనిషి ద్వారా 2 వాడికి వ్యాధి సంక్రమిస్తుంది. అది గుర్తించండి. కొంత ఏ సిమ్టమ్ పెట్టుకుంటారో కొద్దిపాటి జలుబు ఉంటుంది, లేదా కొద్దిగా దగ్గు ఉంటుంది, కొద్దిపాటి కండాలు నొప్పి ఉంటుంది, కొద్దిపాటి జ్వరం ఉంటుంది. దగ్గు ఉండదు, జలుబు ఉండదు, కానీ జ్వరం మాత్రం ఉంటుంది, కొద్దిపాటి జ్వరం. కానీ దట్ ఫెలో ఏబుల్ టు కంటామినేట్ అదర్ పేర్. అతని వల్ల ఇంకోటి వ్యాప్తి చెందుతుంది, అతని వల్లగా ఆమె వల్లగా. అంతే మనం తెలియకుండా మనం ఎట్టా చదువుతాం. వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే కూడా మనం మాట్లాడుతుంటే మనం చాలా నోటి తుంపర్లు వస్తాయండి. తుంపర్లు, మోటి తుంపర్లు అలా పడ్డాక ఆ ఏరియాల గాలిలో అక్కడ కనీసం 3 గంటలు బతుకుంటాయి. ఇలా మాట్లాడుతాం నేను ఏమంటున్నా, 4 ఉందనుకోండి, ఈ ఏరియాలో ఇక్కడ కనీసం 3 ఫీట్ వరకు ఆ వైరస్ తచ్చట్లాడుతుంటాయి. తర్వాత వచ్చి కింద నేల మీదో ఇంకోటి అక్కడ గాల్లో మాత్రం అవి ఉంటాయి. ఆ ఏరియాలో కొద్ది అడుగుల దూరంలో అవి అక్కడే ఉంటాయి. పెద్ద గాలి కొట్టుకుపోతే చెప్పడం, కానీ అక్కడ ఇప్పుడు ఎక్కువ మంది కరోనా పేషెంట్స్ ఉన్న చోట మనం అందరూ దగ్గుతున్నారు, తుమ్ముతుంటారు అనుకోండి, అవి ఇప్పుడు అక్కడే ఉంటాయి, మనం పీలుస్తాం వెళ్తాయి. అందుకనే భౌతిక దూరం పాడిన దగ్గర మాస్కులు కరించాలి. మాస్క్ దేనికి? నాకేం లేదు కదా, ఆయనకి లేదు, నాకు లేదు, ఎవరికి లేదు అనుకోవచ్చు మీరు. మాస్క్ దేనికి అంటే మీరు మాస్క్ కట్టుకుంటే తక్కిన వాళ్ళకి జబ్బుండి దగ్గినా తుమ్మినా ఈ మాస్క్ ద్వారా మనం పీల్చాం. మనకి ఉంది ఇక్కడ ఆ గాలి దూరుతాయి. ఇవన్నీ తుంపర్లు, నోటి తుంపర్లు, తుమ్మిన తుంపర్లు, దగ్గిన తుంపర్లు అక్కడ ఉన్నాయి. 4 కరోనా పేషెంట్ల దగ్గర అది మీరు అందుకనే అనవసరంగా హాస్పిటల్స్కి వెళ్ళదు. అక్కడ ఎవరు ఉందో తెలియదు జబ్బు. ఈ కరోనా పేషెంట్ అసలు జరగదు ఆ ఏరియాలో. అక్కడ అలా దగ్గుతుంటే ఏరియా అంతా అక్కడ గాల్లో అక్కడే తచ్చట్లాడుతుంటాయి. కొంత దూరం మామూలుగా తక్కువ వైరస్ ఫీవర్ లాగా గాల్లో దూరంగా పోవు, కానీ ఎక్కడైతే ఈ పేషెంట్లు ఉంటారో ఆ స్థలంలో ఆ ప్లేస్లో కొద్ది అడుగుల దూరం వరకు ఆ వైరస్ ఉంటాయి, అవి మనకు వస్తాయి. అందుకని మాస్క్ కావాలి. ఇక ఎవరు దగ్గట్లేదు, తుమ్మట్లేదు, ఆయన ఓకే అనుకుంటే కుదరదు. అందుకని వ్యక్తిగత ఇండివిజువల్ స్ట్రాటజీ ఏంటంటే టు ప్రివెంట్ COVID-19, ఒకటి చేతులు పరిశుభ్రత, రెండోది మాస్క్. ఏదో పోలీసు వాడు ఫైన్ వేస్తాడు కనుక నేను మాస్క్ కట్టుకుంటాను చెప్పి పోగా తీసి పక్క పరిస్తే దట్ రాంగ్. పోలీసు వాడు ఫైన్ వేస్తాడు మాస్క్ కట్టుకుంటా అనేది స్టూపిడ్నెస్. పోలీసు వాడి కోసం కాదు, నీ కోసం కట్టుకోయా, మీకోసం కావాలి. పోలీసు వాడు 1000 రూపాయలు జోరం వేస్తాడు కనుక ఆయన వదిలిపడితే ఆ పోలీసు వాడు దగ్గర పెట్టుకోవడం, తీసేయడం నో. కానీ కాదు, మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నాడు కానీ అప్పుడు తీసుకోండి. అంతేగాని మీ ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా మీ జరిగినా సరే చేతులు మాత్రం పరిశుభ్రత కావాలి. మా ఇంటి దగ్గర ఎవరు లేరు కదా అనుకుని కొద్దిగా ఎవడొచ్చి ముట్టుకెళ్ళాడో, ఏ పని వచ్చిందో, ఇంకోటి వచ్చారో, పనివాడు వచ్చాడో, లేదా ఇంకోటి వచ్చాడో, వాడు డోర్ బెల్లు కొట్టాడు, డోర్ ముట్టుకున్నాడు, ఇంకోటి తీసుకెళ్ళాడు, అలా చేతి వైరస్ అక్కడ అంటుకుంది. అందుకని వాళ్ళను నువ్వు ఆపలేవు. నీ వరకు నువ్వు జాగ్రత్త పడు. నువ్వు ఏది నీ ముఖ్యంగా నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఏంటి? నీ కన్ను, నీ కళ్ళ దొరకు లోపల క్రిములు, కన్ను, ముక్కు, నోరు, వాటిని మీరు ప్రివెంట్ చేసుకోండి. మీరు బయటకు వచ్చారు, మీ బట్టలు అంటున్నాయి, బట్టల మీద కనీసం 12 hours ఉంటాయి వైరస్. బయటకు వెళ్ళిచ్చారు, మార్కెట్కి వెళ్ళిచ్చారు, అవి ఉంటాయి. ఇంటికి రాగానే బట్టలు తీసేసి ఒక ఫినాల్ నీళ్ళలోనో డెటాల్ నీళ్ళలోనో పడేయండి, లేదా వాష్ చేసి సపరేట్ రుద్దేయండి, చచ్చిపో. ఒకవేళ శానిటైజర్ లేదు, బట్టలు సోపు ఉంచారా, వాషింగ్ సోపు, దాంతో రుద్దుకొచ్చేది సూపర్ కదా. వాష్ ముఖ్యంగా మీ వ్యక్తిగత ఇండివిజువల్ స్ట్రాటజీ టు ప్రివెంట్ COVID-19 ఏంటి?
కన్ను, ముక్కు, నోరు మీ చేతులతో తక్కడానికి వీల్లేదు, ఇతరత మీరు రావడానికి వీల్లేదు, ఇతర మీరు జాగ్రత్త చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంచేత ఇక మందుల గురించి చెప్పిన మందులు వ్యాక్సిన్ అండి, వ్యాక్సిన్ ఇప్పుడు వచ్చేది కాదు, జరిగేది కాదు అంటే చాలా చాలా ఉంటాయి. మందుల గురించి రాదు, మందు వచ్చే మందులు ఎందుకు అసలు ఎందుకు రావాలండి? ఎలా వస్తుంది అసలు? వచ్చేదేమో తెలిసాక ఇక ఎందుకు వస్తుంది? ఊరిచే నిప్పు కాలితే నిప్పు పట్టుకుంటే చేరు కలితే నిప్పు చేతులు కాలితే చేతులు ఏ బన్నాలు రాయాలా, ఇంకోటి రాసుకున్నారు కదా అడగాల్సింది. నిప్పే ముట్టుకోకుండా ఉండండి. నిప్పుతో చేతులు కాలితే బన్నాలు రాసుకోవడం ఎలాగా, ఎంతసేపు రాయాలి, ఎంత రాయాలి, ఇది కాదు మనకు కావాల్సింది. నిప్పే ముట్టుకోవద్దు. అలాగే కరోనా నీ దగ్గర శాఖరాగింది. మన పరిస్థితి ఎలా ఉంది? కోవిడ్-19 అది వస్తే మందు ఏంటి? అది రాకుండా కరోనా వేరే వ్యాక్సిన్ అనేది ఏంటి? ఒకటే వ్యాక్సిన్. యాక్చువల్ చెప్పండి, వ్యాక్సిన్ మీ శ్రద్ధే వ్యాక్సిన్ అన్నిటికంటే. మీరు సింపుల్ టెక్నిక్ ఏమిటి? చేతి శుభ్రత, మాస్క్ ధరించడం, భౌతిక దూరం, ఈ 3 చేయలేరండి. దీనికి వ్యాక్సిన్ గురించి ఆలోచన. వ్యాక్సిన్ ఎంతమంది వస్తుందో రాదో ఇప్పుడు ఎంతో తెలియదు. అది తేలిక రాదు, ఊరికి అనుకోవడం తేలిక రాదు. వచ్చిన దాని ఎఫికసీ ఎంతో తెలియదు మనకి. ఆ మాత్రం మన జాగ్రత్త చేయమా, ఏదో వచ్చాక ఏం చేయాలనుకోండి. ముందు ఆలోచన ధోరణి మార్పు రావాలి, మన థాట్ ప్రాసెస్లో మార్పు రావాలి. మన థాట్ ప్రాసెస్లో మార్పు రానంత వరకు ఇండివిజువల్ స్ట్రాటజీ లేదు. థాట్ ప్రాసెస్ నన్ను రక్షించుకుంటాను, భయపడద్దు, కానీ రక్షించుకుని చేసుకో ఎలా ఉంది. అంచేత మన ఇతర చాలా చెప్పుకున్నాం. ఈ ప్లాస్టిక్ వాళ్ళు కానీ స్టీల్ బ్యాగ్ 3 రోజులు ఉంటుంది, తలుపు మీద మనకు 24 గంటలు ఉంటుంది. అలాగే ఈ రంగా దీని రాకుండా మనం చెప్పుకున్నాం, చేతులు శుభ్రం చెప్పుకున్న అలా శానిటైజర్ వల్ల ఈ సోడియం హైపోక్లోరైట్ ఇది ఒక్క నిమిషంలోనే యాక్షన్కి వచ్చేస్తే బాగుంటుంది. అంచేత చేసుకొని ఇక ఎలాగా దీన్ని ముఖ్యంగా ఈ జబ్బు ఎక్కువగా సోకేది ఎవరికంటే వృద్ధులకి, పిల్లలకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి. ముఖ్య అనారోగ్యం అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే దాంట్లో అంటే ఇక మొన్న మెటబాలిక్ సిండ్రోమ్ వర్డ్ దాంట్లో అన్నీ ఏమొస్తాయంటే, ఒకటి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, రెండోది బీపీ ఉన్నవాళ్ళు, మూడోది హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, నాలుగోది కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, ఐదోది ఒబేసిటీ. వీటిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. కొలెస్ట్రాల్ ఉంటుంది, స్థూలకాయ ఉంటుంది, గుండె జబ్బు ఉంటుంది, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. వీళ్ళకి కరోనా వైరస్ తేలిగ్గా సోకుతుంది. అందుకే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే నేను డయాబెటిక్ పేషెంట్ కనుక నాకు కరోనా వచ్చేసింది అనుకోవద్దు, నా బీపీ ఉంది కనుక నాకు కరోనా వచ్చింది అనుకోవద్దు. ఎందుకు రాదో చెబుతున్నాను. ఎవరైతే బీపీని, షుగర్ని, కొలెస్ట్రాల్ని, హార్ట్ డిసీజ్ని పూర్తి కంట్రోల్ చేసుకునే మందులు వాడుతూ ఉంటారో, ఎవరైతే వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ వాడుతూ ఉంటారో, ఎవరైతే విటమిన్ D3 వేసుకుంటుంటారో, ఎవరైతే విటమిన్ C తీసుకుంటుంటారో, వాళ్ళకి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా వాళ్ళకి ఏమీ చెయ్యదు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బు, ఈ వీళ్ళందరికీ మనం ఆ జబ్బుని కావాల్సిందంటే ఆ జబ్బుని వాళ్ళని పూర్తిగా కంట్రోల్ ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పేదండి వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత జాగ్రత్త. ఎవరు ఈ ఉన్నవాళ్ళు వ్యక్తి జాగ్రత్త ఏం చేయాలి? షుగర్ నాడు షుగర్ పూర్తి కంట్రోల్, షుగర్ కంట్రోల్ ఏం చేయాలి జాగ్రత్తగా ఉండండి. బీపీ నాడు జాగ్రత్తగా ఏం చేయాలి చెప్తాను. బీపీ పెరగని ఒకటి మామూలుగా ఉంచుకోండి, మందులు వాడి తిన్నాను ఉంటుంది. అలాగే గుండె వాళ్ళు ముందు జాగ్రత్త మందు వాడండి, కొలెస్ట్రాల్ కొట్టుకోండి, స్థూలకాయని తగ్గించుకోండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, అన్నీ కంట్రోల్. ఇవి కాకుండా క్యాన్సర్ కూడా కొంతమందికి తగ్గుతాయి, ఇమ్యూనిటీ డౌన్ అవుతాయి. క్యాన్సర్ మందులు వాళ్ళకి వాడడం అంతా పూర్తి చేయడం కష్టం క్యాన్సర్లో. అంటే వీటి విషయం ఇవే కాకుండా ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ జబ్బు తేలిక సోకుతుంది. అంటే అదే అంటే సాధారణంగా ఈ జబ్బులు ఎవరికి పోకుండా 40 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఉంటాయి. 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ సాధారణ 40 చిన్నవాళ్ళు అంతే తక్కువ వయసు తక్కువ. ఈ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు నాకు షుగర్ ఉందా, బీపీ ఉందా చూపించుకోండి, ఏమంటే జాగ్రత్త పడి. నాకేం లేదు కదా, నాకేం బాధ లేదు కదా, నాకు బీపీ నాకేం లేదు కదా, షుగర్ నాకేం లేదు కదా, కొలెస్ట్రాల్ నాకేం లేదు కదా అని మాత్రం ఊరుకోకండి. వాటి వల్ల లోపల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వాళ్ళలోనే కరోనా వాళ్ళు ముంచుతుంది. అంచేత ఆరంగించండి. ఏంటి ఓల్డ్ ఏజ్లో ఈ రంగం వస్తుంది. ఎందుకు ఇవి తీసుకెళ్ళే కూడా అక్కడ బీపీ ఉన్న వాళ్ళకి
ఎవరైతే బీపీ కంట్రోల్ పెట్టుకోరో, బీపీ కంట్రోల్ పెట్టుకోని వాళ్ళల్లో, కంట్రోల్లో ఉంచుకోని వాళ్ళల్లో మొండాస్ రీడింగ్ మార్క్ 120/80, కనీసం 140/90 దగ్గర ఉండాలండి. ఎవరైనా సరే బీపీని కంట్రోల్ 140/90, సిస్టాల్ 140, బీపీ డయాస్టోల్ 90 ఉండాలి. అలా ఉంటే పర్లేదు. ఉంచుకొని వాళ్ళల్లో మాత్రం, అలాంటి వాళ్ళల్లో 23.7% కరోనా సోకడానికి అవకాశం ఉంది. కరోనా ఉన్న వాళ్ళలో వ్యక్తిగత శ్రద్ధ ఎందుకు, వాట్ ఈజ్ ఇండివిజువల్ స్ట్రాటజీ ప్రివెంటింగ్ కరోనా కోవిడ్-19 అనేది ఎందుకోసం అంటే చెప్పేదంటే, ఎవరైతే బీపీని కంట్రోల్ పెట్టుకోరో అలాంటి వాళ్ళలో 23.7% 23.7% మందికి కరోనా సోకిన అవకాశం ఉంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి 16.2, అంటే షుగర్ కంటే బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ నష్టం ఉంది. షుగర్కి ఉన్న వాళ్ళకి 16.2. ఇవన్నీ చాలా కొన్ని వేల మంది మీద రీసెర్చ్ చేసి ఇచ్చిన ఫిగర్స్ అండి. వేలు 5,000, 10,000, 7,000, 10,000 అలా 15,000, 20,000 మంది చేసి రీసెర్చ్ చేసిన స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా. అలాగే ఇక హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో సాధారణంగా గుండె భయంగా మందులు జాగ్రత్త పడతారు. అందుకని అలాంటిలో 6 to 8%. గుండె జబ్బు ఉన్న వాళ్ళలో కరోనా మనం వచ్చారనుకో జాగ్రత్త పెట్టుకుని రాదండి. 6 నుంచి 8 ఎక్కువ మంది చూసిన ఎవరిలోనూ బీపీ ఉన్న వాళ్ళలో. అలాగే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, లేదా మెదడులో కాస్త తేడాలు ఉన్న వాళ్ళు, వాళ్ళలో ఉండేది ఏంటంటే 2 to 3% మెదడు సంబంధించిందంట. అలాగా ఇక క్యాన్సర్ ఉన్న వాళ్ళు మనం చెప్పడం, క్యాన్సర్ వాళ్ళు తీవ్రత బట్టి ఉంటుంది, ఏ స్టేజ్లో ఉన్నదాన్ని బట్టి ఉంటుంది. స్మోకింగ్ చేసే వాళ్ళలో 16.9%, అంటే స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు, చైన్ స్మోకింగ్ చేస్తే 16.9% రావడం కొద్ది. వయసు ఎక్కువ వాళ్ళల్లో వాళ్ళకి ఏ జబ్బు లేకపోయినా, ఏ జబ్బు ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, నాకేం తెలియదు, ఆయన ఓకే అనుకుంటే కుదరదండి. కొంతమంది విర్రవీగుతుంటారు, నాకు ఉంది 70 ఏళ్ళు ఉన్నా, 80 ఏళ్ళు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఆయన ఓకే అనుకుంటే కరెక్ట్, ఓకే ఇద్దాం. కానీ వయసు ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అంతేకాకుండా నేను చిన్నప్పుడు బీసీజీ వ్యాక్సిన్ చేయించుకున్నాను, ఎంఎంఆర్ వ్యాక్సిన్ చేయించుకున్నాను, ఏవో బీసీజీ వ్యాక్సిన్ చేసుకుంటే జబ్బు రాదంటున్నారు, ఎంఎంఆర్ చేస్తే రాదంటున్నారు, అంచేత ఆయన ఓకే అని సంఖ్యలు ఎగిరిస్తే మాత్రం వాళ్ళు రావడం అవకాశం. ఎందుకంటే ఎన్ని వ్యాక్సిన్లు, బీసీజీ వ్యాక్సిన్ వేసుకున్నా, ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేసుకున్నా, రూబెలా వ్యాక్సిన్ వేసుకున్నా, ఇంకో వ్యాక్సిన్ వేసుకున్నా ఈ ఏది చెరకల్లా దాని యొక్క పవర్ తగ్గిపోయి ఉంటుంది, వ్యాక్సిన్ యొక్క పవర్ తగ్గిపోయి ఉంటుంది. అందుకని నేను ఆ వ్యాక్సిన్స్ వేసుకున్నా కదా అనేది ఎక్కువ. వ్యాక్సిన్స్ అనేది చిన్న వయసు వ్యాక్సిన్స్ ఎక్కువ, ఇప్పుడు వేసినా ఫలితం లేదు. ఎందుకని వాళ్ళలో ఆల్రెడీ కొంత తేడా చేయక ఇప్పుడు నేను ఎంఎంఆర్ వ్యాక్సిన్ చేయించుకుంటాను, నేను బీసీ వ్యాక్సిన్ చేయించుకుంటాను, నేను సేఫ్గా ఉంటాను. ఇప్పుడు టెస్ట్లో తేలిందంటే ఇప్పుడు బీసీ వేసుకున్నా, ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేసుకున్నా కొంత వేయించుకుంటున్నారు. ఎంఎంఆర్ వ్యాక్సిన్, బీసీ వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా కోసం. అవన్నీ హైపోథసిస్, ఊహలే అంతే. ఇప్పుడు వేసిన ఫలితం, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళలో ఒక రకం ఇమ్యూనిటీ డెవలప్ అయింది, చెప్పి యాక్షన్లోకి రాదు అని. ఇక లేడీస్లో చూస్తే మాత్రం మగవాళ్ళు చూస్తే లేడీస్లో కరోనా రావడం తక్కువ. దానికి కారణం వాళ్ళలో ఉన్న హార్మోన్సే కారణం. ఈస్ట్రోజన్ హార్మోన్ అవి కూడా లేడీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కొన్ని హార్మోన్ పరంగా కూడా ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. అదే ఇది అన్నిటికీ ముఖ్యంగా కావాల్సి అంటే మనకి ఇమ్యూనిటీ. ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, రోగనిష్ఠ తక్కువ ఉంటుందో వాళ్ళు ఆ రోగనిష్ఠ తగ్గకుండా మనం చేస్తాం. అంతేకాకుండా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈ ఇమ్యూనిటీ ఏంటంటే ముఖ్యంగా మన కడుపు, మన పేగులో ఇమ్యూనిటీ, శరీరం అంతా అన్నింటిలో ఇమ్యూనిటీ కణాలు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో కూడా ఇమ్యూనిటీ సంబంధించి ఉంటాయి. వాటిని మైక్రోబయాట్స్ అంటారు. మైక్రోబయాట్స్ అనేవి అవి ఊపిరితిత్తులో స్పెసిఫిక్గా పుట్టుక నుంచి ఉంటాయండి. అవి ఒక రకమైన మైక్రోబయాట్స్ అని, అవి ఇమ్యూనిటీ కాపాడతాయి. దానికి మనం మంచి ఆహారం తీసుకోవాలి. ఇది ముఖ్యంగా డైట్. నేను రోజు బరే కడుపు నుండి తింటానండి, నేను బరే కడుపు నుండి తినేస్తాను, ఇంత అన్నం తింటాను. అన్నం ఇంత తినొచ్చు కడుపు, కానీ అది పౌష్టికాహారం కాదు. ఇంత ఆవకాయ పచ్చడి వేసుకుని, ఇంత వేపుడు కూరలు వేసుకుని, ఇంత ఏదో తినేస్తే దానివల్ల కాదు. అది డైట్ కాదు, అది డైటే, అది ఆహారం మాత్రమే. ఆహారమే కానీ అది పౌష్టికాహారం కాదు, గుర్తుంచుకోండి. ఆహారానికి పౌష్టికాహారానికి తేడా ఉంది. న్యూట్రిషన్ ఫుడ్, డైట్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ అంటాం. న్యూట్రియంట్స్
న్యూట్రిషన్ ఫుడ్ అంటే దాంట్లో సమతులంగా అన్ని పౌష్టిక పదార్థాలు ఉండాలి. పిండి పదార్థాలు, మాంసకృతులు మనం చదువుకోం, చిన్నప్పుడు అందరం చదువుకున్నాం. అంతే మేము ఆహారం తింటాం, చపాతీ తినేసాం, ఆ చపాతీ అంత పప్పేసి తినేసాను, ఇది పెరిగేసి తినేసాను అంటే అది సరిపోదు. నో, నేను 2 చపాతీలు తిన్నా, 4 చపాతీలు తిన్నా, కడుపు నిండిపోయింది, ఇంత అన్నం తిన్నా, ఇంత పెరిగేసి తిన్నా అంటాడు. నో, సరిపోదు. దట్ నాట్ అట్ న్యూట్రిషన్ ఫుడ్. దే కెన్ డైట్ ఓన్లీ. డైట్ ఈజ్ డిఫరెంట్ న్యూట్రిషన్ ఫుడ్. న్యూట్రిషన్ ఫుడ్ అంటే దాంట్లో కోడిగు ఉండాలి, పాలు ఉండాలి, పళ్ళు ఉండాలి, అన్ని రకాల పళ్ళు ఉండాలి, పప్పులు ఉండాలి, చిరుధాన్యాలు ఉండాలి. ఇవన్నీ తీసుకుంటే చెప్పాం కదా, పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలతో పాటు విటమిన్లు, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, సూక్ష్మ ఇవి ఉంటాయి అన్నమాట. ఖనిజ లవణాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటేనే న్యూట్రిషన్. అది ఇప్పుడు కావాలి. అయితే ఇప్పుడు కరోనా వచ్చాక తింటాంటే కుదరదండి. కరోనా వచ్చేంటే కొద్దిగా సపోర్టే, కరోనా రాకముందు. అంచేత కరోనా ప్రివెన్షన్లో ఇండివిజువల్ స్ట్రాటజీ, కరోనా నివారణలో ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన ప్రణాళిక ఏమిటి అంటే వాడు ప్రతి ఒక్కడు కూడా వాడు డైట్ విషయంలో చేస్తాడు. జంక్ ఫుడ్, ప్రతి వాడు జంక్ ఫుడ్. వాడు జంక్ ఫుడ్ అంటే ఉంటుంది, అంటే స్వీట్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. నోటి రుచిగా ఉంటుంది. ఇంత ఉప్పు, ఇంత తీపి, ఇంత ఆయిల్ ఉంటే నోటి రుచిగా ఉంటుంది. ఇంత ఆయిల్ వేసి ఇంత తింటే బాగుంటుంది. జంక్ ఫుడ్. మన రోడ్డు పక్కన వాడు వేసి రాసి పుణుకులు, ఇంత గారెలు, ఇంకేవో ఇస్తాడు రోడ్డు పక్కన, ఎవరిని లేదా చాట్లు, అబ్బా ఏం బాగుందంటాడు. అవి జంక్ ఫుడ్ అంటారు. జంక్ ఫుడ్ తిని చాలామంది జంక్ ఫుడ్తో కడుపు నింపుకుంటారు. దట్ రాంగ్. జంక్ ఫుడ్ దూరంగా ఉండండి, కరోనా నివారించండి. జంక్ ఫుడ్ మంచిది కాదు. అందులో కరోనా నివారించుకోవాలని ఇండివిజువల్ స్ట్రాటజీ. ఈ కరోనా ఇవాళ పోయేది కాదండి, మనకు చాలా కాలం ఉంటుంది. అది మాకు గుర్తించండి. వదలదు. ఇదేదో రేపుదాం పోతుంది, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా పోతుంది అనుకుంటే మాత్రం చాలా తెలియదు. ఇంక ఈ వైరస్ మన తేలిగా వదలదు. అందుచేత మనం మన ఆరోగ్య విషయంలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అమ్మలు, పిల్లల గురించి, తల్లిదండ్రులు, వాళ్ళ గురించి, అందరి గురించి పట్టించుకోవాలి. అందరి ఆహారం పట్టించుకోవాలి. సమతుల ఆహారం తీసుకుంటాం లేదా, న్యూట్రిషియస్ ఫుడ్, పౌష్టికాహారం తీసుకుంటాం లేదా అని తీసుకోవాలి. అంచేత దీంట్లో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఫైటో కెమికల్స్ అంటే జింక్ అని అవన్నీ ఉంటాయి మనకి. ఇంకోటి బాగా గుర్తించాలండి, పళ్ళు తింటే ఎప్పుడు ఏదో అరటిపండు లేదా మామిడిపండు ఏదో కాదు, కలర్ఫుల్ ఫ్రూట్స్. మనం తిని కలర్ఫుల్ అంటూ ఉంటాం. కలర్ఫుల్ అని నిజంగా ఫ్రూట్స్లో కలర్ఫుల్, ఆకుల్లో వెజిటబుల్ కలర్ఫుల్ ఉండాలి. ఫైటో కెమికల్స్ అంటాం, అంటే వెజిటబుల్స్లో కలర్ఫుల్. ఫైటో కెమికల్స్ అనేది దాంట్లో ఏ పళ్ళు అయితే కలర్ఫుల్గా ఉంటాయో, ఏ ఆకులు అయితే కలర్ఫుల్గా ఉంటాయో, ఏ కాయలు అయితే కలర్ఫుల్గా ఉంటాయో, దోస్ ఆర్ మోర్ న్యూట్రిషియస్. అంటే దాంట్లో ఫైటో కెమికల్స్ అంటాం. ఫైటో అంటే వృక్ష సంబంధమైన న్యూట్రిషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అంచేత వాటిని చక్కగా తీసుకోవాలి. అంటే మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ దేనికంటే ఇది ప్రివెంటివ్ మెజర్ ఆఫ్ కరోనా. గుర్తుంచుకోండి. మైక్రో అంటే ఏమో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, ప్లస్ మైక్రో విటమిన్లు, ఖనిజ లవణాలు. అంటే మైక్రో న్యూట్రియంట్స్ ఫుడ్ తీసుకోవాలి కరోనా. అంటే ఈ రంగా తీసుకుని దీంతో పాటు ఏమవుతుందంటే వీటిలో ఈ ఫ్రూట్స్ కానీ అవి తీసుకుని మనకి చిరుధాన్యాలు అంటాం. సజ్జలు, రాగులు అవి చాలా పడుకుంటాయి. చిరుధాన్యాలు చాలా దాంతో మీరు ఏం చేసుకుంటారు, పిండి వంటలు చేస్తారండి. రాగి జాగ తాగుతారు, రాగి వండ చేసుకుంటారు, ఇంకోటి నువ్వుల వండలు చేసుకుంటారు. తినండి నువ్వుల వండలు. అవి చేస్తే దాని ద్వారా వీటి ద్వారా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఏ డిసీజ్ అయినా వస్తే ఎదుర్కోవడం మన శరీరంలో ఆ ఆక్సిడేటివ్ ప్రాసెస్ అంటాం, అది జరగకుండా ప్రివెంట్ చేస్తుంది. అంచేత చిరుధాన్యాలని అన్నీ ఒక చిరుధాన్యాలు మొత్తం డైట్ అంతా కూడా చేస్తే, మన పళ్ళు తింటే, పాలు తాగితే, కోడిగుడ్డు తీసుకుంటే, మాంసం తింటే, మాంసం అంటే కొవ్వు పదార్థం మాంసం వద్దు, కోడిగుడ్డు, కోడి మాంసం, చేపలు బెస్ట్. ఇంకా తగ్గినది మంచిది కాదు, కొవ్వు ఎక్కువ ఉంటే మంచిది కాదు. అంచేత అరంగా చేయండి. అంతే ఇంకోటి గుర్తించండి, ఇప్పుడు పెద్దవాళ్ళు కరోనా వచ్చేగల విటమిన్స్ వేసుకోవాలి, విటమిన్ డి వేసుకోవాలంటే అందరూ కొనేసి దాచేసుకుంటున్నారు. అసలు ఏమిటి, అసలు నిత్య జీవితంలో రావాలి. మనం ఇచ్చితేనండి ఇప్పుడు కరోనా ఒక లెసన్ నేర్పిందండి జనాలకి. పూర్వకాలం చెత్త జంక్ ఫుడ్ తినే వాళ్ళకి ఒక పద్ధతి నేర్పింది, కొద్దిగా జీవితంలో ఒక డిసిప్లిన్ నేర్పింది అనుకోవచ్చు. మనం ఏబిసిడి రుచి కదా మీకు.
ఏ అంటే ఏ విటమిన్, బి అంటే బి కాంప్లెక్స్ అండి, సి విటమిన్, డి విటమిన్. ఈ ఏబిసిలు నేర్చుకోండి. ఏ విటమిన్ మన లంగ్స్లో అక్కడ ఈ వైరస్ ఎదుర్కొనే శక్తిని పెంపొందింపజేస్తుంది. మనం ఇప్పుడు చేసుకోవాల్సిన శ్వాసకోశాలని మనం కాపాడుకోవాలి. అంచేది ఏ విటమిన్ తీసుకోవాలి. ఏ విటమిన్ ఆకుకూరలో ఉంటుంది, కాయగూరలో ఉంటుంది, ముఖ్యంగా ఆకుకూరలో ఉంటుంది. చాలా ఎక్కువగా పాలు, కోడిగుడ్డు, చేపలు వీటి తీసుకోండి. అది తీసుకుని ఏ విటమిన్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ కరోనా. బి కాంప్లెక్స్, బి విటమిన్స్, బి విటమిన్ అన్ని ఆకుకూరలు, కాయగూరలు. ఆకుకూరలు, కాయగూరలు, కోడిగుడ్డు, వీటిల్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయండి. ఎప్పుడు కూడా ముఖ్యంగా చెప్తాను ఆకుకూరలు, కాయగూరలు. మనకు ఆకుకూరలు అంటే ఆకుకూర అంటే ఆకుకూర తినరు, ఆకుకూర పప్పు అంటే తినరు. చాలా నోటి రుచి ఉంటుంది. వాళ్ళ కానీ జంక్ ఫుడ్ బాగుంటుందండి. జంక్ ఫుడ్ మజాగా ఉంటుంది. ఆ జంక్ ఫుడ్ ప్రాణం తీస్తుంది. ఆకుకూరలు, పప్పులు తీసుకుంటే రోజుకో పప్పు, ఇవాళ కందిపప్పు, రేపు పెసరపప్పు, ఎల్లుండేమో మినపప్పు, ఆ పైన శనగపప్పు, వేసనపప్పు, ఇంకో జీడిపప్పు అలా వేసుకొని పప్పులు మార్చండి. మార్చితే ఆకుకూరలు, కాయగూరలు మనకి చక్కగా విటమిన్స్ అన్నిటిని ఇస్తాయండి. మనకి ఏబిసిడి కావాలిగా. ఆ ఏబిసి సి అని విటమిన్ సి, పుల్లగా ఉన్న అన్నింటిలోనూ విటమిన్ సి ఉంటుంది. నిమ్మకాయలు ఉంటుంది, నారింజకాయలు ఉంటుంది, బత్తాకాయలు ఉంటుంది, ఉసిరికాయలు ఉంటుంది. అది ఉసిరికాయ పచ్చడి, ఉసిరి పచ్చడి తినండి, చింతకాయ పచ్చడి తినండి, ఇలా పెట్టుకోండి. ఆవకాయ పచ్చడి కాదు, ఆవకాయ పచ్చడి పర్వాలేదు కాదన్ను. కానీ మనకి ప్రివెన్షన్ కరోనా టైంలో మన సహజంగా చెప్పేసి బిళ్ళలు అయితే వేసుకోండి. అయితే చాలామంది ఇంతింతే తింటారు కొంతమంది. అందులో డైటింగ్లు కూడా ఎక్కువైపోయాయి కదా ఇప్పుడు. డైటింగ్లు అందులో ఆడవాళ్ళు అయితే మరీ డైటింగ్లు 0 సైజు రావాలి. ఆ 0 సైజు కూడా తిండి మానేస్తున్నారు. కనీసం ఇమ్మీడియట్గా అయినా సరే మనం చేయాల్సినంటే కొంత తప్పకుండా విటమిన్ సి వేసుకోవాల్సింది. తప్పేది మీరు ఏం తినండి వేరే విషయం. కానీ మీరు గుర్తించాల్సింది ఏ విటమిన్ సంబంధించిన క్యాప్సూల్స్, విటమిన్ ఏ క్యాప్సూల్స్ వేసుకోండి, మందు. విటమిన్ బి కాంప్లెక్స్ తీసుకోండి, విటమిన్ సి టాబ్లెట్స్, ఇవన్నీ సక్సీలు, లిమ్సీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ విటమిన్ సి టాబ్లెట్స్ పెట్టుకోండి. విటమిన్ డి మనం మామూలుగా కొద్దిగా ఎండలో ఉంటే, ఎండలో ఉన్నప్పుడు ఆ విటమిన్ డి సింథసైజ్ అవుతుంది. మనం తీసుకున్న కాల్షియం అనేది బాడీలో సింథసైజ్ విటమిన్ D3 తేవాలి. D3 లంగ్స్లో కరోనా ఎదుర్కొనే శక్తిని పెంపొందుకుంటుంది విటమిన్ D3. అంచేత ఆ విటమిన్ డిని మనం సింథసైజ్ చేసుకోవాలి. మనం తాగే పాలలో కూడా ఉంటుంది, పాలలో అటు కూడా ఉంటుంది. అంచేత ఆ రకంగా విటమిన్ డి పెంచుకొని విటమిన్ డి అది మంచి బెటర్ టు రెగ్యులర్గా తీసుకోవాలి. అంచేత విటమిన్ డి కూడా తీసుకోండి. విటమిన్ D3 టాబ్లెట్స్ సంబంధించి కూడా తీసుకోండి. అలాగే చేసేది. అంచేత ఇవి ఇదే కాకుండా మనకి కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ అంటారండి. వీటిలో సెలీనియం అని ఉంటుంది. అది మామూలుగా హార్ట్కి మంచిగా తగ్గిస్తుంది, మన ఎంజైమ్స్ పనిచేస్తుంది. కరోనా ఎదుర్కొనే ఇమ్యూనిటీ పెంచడం కూడా సెలీనియం అవుతుంది. అలా జింక్, రోగనిరోధక పెంచుకునే జింక్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఇప్పుడు ఏ ఆహారం తీసుకుని ఏముందో మనకు తెలియదు. నిజంగా ఎన్నిసార్లు గుర్తుండదు కూడా. మీకు దీంట్లో అది ఉంటే దాంట్లో ఉంటే ఇప్పుడు ఇంత ఇది చెప్పాను మీకు అన్నీ గుర్తుండవు. అంటే కనీసం ప్రతి ఒక్కరు కూడా ఏబిసిడి గుర్తు కదా, ఏబిసిడి తీసుకోండి. దాంతో జింకు, సెలీనియం ఇలాంటివన్నీ ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నవన్నీ కలిసి మల్టీ విటమిన్స్ థెరపటిక్ డోస్, అంటే వైద్యాన్ని ఆరోగ్యాన్ని కాపాడు. మామూలుగా ఏమో మెయింటెనెన్స్ కోసం వాడతాం. కొద్దిగా హయ్యర్ డోస్ ఉన్నవి తీసుకోండి. జింక్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇప్పుడు చాలా విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి విత్ జింక్ అంటారు, అవి తీసుకోండి, చాలా అవసరం. అది ఇళ్లల్లో ప్రతి వాళ్ళు రోజుకు ఒక ట్యాబ్లెట్ బి కాంప్లెక్స్, ఎస్ఎస్ఐ దాంతో 45 జింకు, విటమిన్ సి, అలాగే డితో ఉన్న D3 ఎలా వేసుకుంటారంటే విటమిన్ D3 ఎలా వేసుకుంటారంటే ప్రతి వారం 60 మిల్లీగ్రామ్స్ 60,000 60,000 యూనిట్స్, ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ D3 వారం కూడా చొప్పున 12 వారాలు వేసుకోండి. 12 వారాలు వారం కూడా చొప్పున వేసుకుని అర్థం నెలకు ఒకటి వేసుకోండి, ఉండండి. వేసుకుంటే మీ రెస్పిరేటరీ చాలా బాగుంటుంది. విటమిన్ డి అంతేకాని ఇతర ఉపయోగపడుతుంది. విటమిన్ D3 వేరే విషయం. కానీ వారం ఒక బిళ్ళ విటమిన్ D3 60,000 యూనిట్లు క్యాప్సిల్ వారానికి చొప్పున 12 వారాలు ఆడి అర్థం నెలకు ఒకటి వేసుకోండి, చాలా అవసరం. అంతే మనం ఎప్పుడైతే మనం
మీ మందు ఇంత ఆహారం తీసుకోమని చెప్పబో డాక్టర్ చెప్పారు మేము తినలేమండి, ఎక్కడ తింటామండి, మా పొట్ట ఇంత, తినేది ఇంత, తింటే లావు ఎక్కిపోతామండి అని మాట్లాడే ఉంటారు. అందుకని మీరు లావు ఎక్కుతారో మాంతారో నాకు ఏ విషయం, కానీ మీరు మాత్రం ఏవైతే విటమిన్స్ అన్నామో, విటమిన్స్ విటమిన్ D3 ఇవన్నీ అన్నామో అవి తప్పకుండా వాడండి. విటమిన్ C, విటమిన్ D3, విటమిన్ జింక్, విటమిన్ C, ఇవన్నీ విటమిన్ ఏబిసిడీలు, జింకు, ఇవన్నీ తప్పకుండా వాడుకొని ఇంట్లో పెట్టుకోండి, వాడండి. కరోనా మీద ఇది ఇండివిజువల్ స్ట్రాటజీ. నేను ఎందుకు డీటెయిల్ చెప్పానంటే ఈ ఇండివిజువల్ స్ట్రాటజీ ప్రకారంగా మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్నాం చాలా వరకు. అంటే మీరు ఒకవేళ వచ్చింది మన అజాగ్రత్త వల్ల మనకి కరోనా వచ్చింది, వస్తే ఏం చేద్దాం? వస్తే ఎలా ఉంటుంది చెప్పే లక్షణాలు చెప్పుకున్నాం కదా. జ్వరం వస్తుంది, దగ్గు ఉంటుంది, గొంతు నొప్పి వస్తుంది, ఆయాసం కూడా రావచ్చు చెప్పుకున్నాం కదా. స్టార్ట్ ఇవన్నీ వచ్చి ఎందుకు రాకుండా ఉండాలి కూడా చెప్పుకుని, రాకుండా ఎలా ఉండాలి ఇంత చెప్పుకున్నాం కదా. చేతులు శుభ్రంగా ఉండాలి, భౌతికం పాటించాలి, మాస్క్ ధరించాలి అని చెప్పాం కదా. ఈ మాస్క్లో కూడా మరి ఈ ఫ్యాన్సీ అయిపోయినండి. మామూలుగా మాస్క్ ఎవరికైనా సరే ఈ గుడ్డ మాస్క్ చాలండి, ఇది చాలు. ఇది ఒక ముక్కు నోరు తప్పకుండా కవరేసి ఉండాలి, ఈ గుడ్డ మాస్క్ పెట్టుకోవాలి, ఇది చాలు. కొంతమంది N95 మాస్కులు వాడుతున్నారు. N95 మాస్కులు మామూలు వాళ్ళకి అవసరం లేదు, కేవలం కరోనా సోకిన వాళ్ళు వాడాలి, లేదా అక్కడ ఉన్న వైద్య సిబ్బంది వాడుకోవాలి. వైద్యం ఎవరు చేసినా వాడికి తక్కిన వాళ్ళకి అవసరం లేదు. అది వాడితే లేదు, అవి కూడా శుభ్రత పాటిన జాగ్రత్తగా డిస్పోజబుల్ లేకపోతే వాషబుల్ ఉంటాయి, ఇవి చాలా జాగ్రత్తగా వాడాలి. N95 మాస్క్ మీరు వాడితే 6 గంటల నుంచి 12 గంటలు మించి వాడడానికి లేదు, తీసి తప్పనిసరిగా వాష్ చేసేయాల్సిందే. రీయూజ్ పూర్వకాలంలో పారేసేవాడు డిస్పోజబుల్ కాకుండా రీయూజ్ కూడా వచ్చాయి, దాన్ని శుభ్రంగా వాష్ చేయాలి. ఎలా వాష్ చేస్తారు N95? వాషింగ్ సోప్ తగ్గుతుందండి, లేదు వేడి నీళ్ళు పోయి దేగ ముందు వేడి నీళ్ళు పోయండి, చావాలి కరోనా బాగా ముందు నీళ్ళు పోయండి, అక్కడ వైరస్ వస్తాయి. తర్వాత సోప్ చేయండి, అది ఏదో పెట్టి చేసి మళ్ళీ మీరు కాళ్ళు ఒకసారి శానిటైజ్ చేసేటప్పుడు మళ్ళీ వేసుకోండి, అలవాటు చాలా. కరోనా అలా ఇప్పుడు వాల్వ్స్ ఏదో ఫ్యాషన్ అయిపోయింది, ఇది పెట్టి ఫాల్స్ వాళ్ళకి సంబంధించిన మాస్కులు అవసరం లేదు తేల్చి చెప్పేసారు స్పష్టంగా. అదో ఫ్యాషన్ ఇప్పుడు బాల్ మాస్క్ అనిపేది మేము గొప్ప వాళ్ళం, చాలా జాగ్రత్తగా ఉన్నాం అనుకుంటున్నారు. నో, అది పైగా నష్టం ఉంది వాళ్ళకి. అక్కడే వైరస్ అంతా అక్కడ ఉంటున్నాయి, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, ఇది అవుతుంది. అంచేత అసలు లేదు, నో యూస్ ఎట్ ఆల్. ఎవరు వాడాల్సిన లేదు బాల్ మాస్క్, కేవలం క్లాత్ మరి లేదా సర్జికల్ మాస్క్ లేకపోతే N95 మాస్క్ తప్ప వాల్ మాస్కులు అవసరం లేదు. ఇండివిజువల్ స్ట్రాటజీ గుర్తుంచుకోండి. ఈ వాల్ మాస్కులు షో అవుతుంది కానీ షో అవసరం, దాని నష్టం కూడా ఉంది. మాస్కులు కూడా శుభ్రంగా ఉండాలి. మామూలుగా మీరు ఎక్కువ పెట్టుకుని మాట్లాడుతుంటే ఆ తుంపర్లు వస్తే అది మీకే నష్టం చేస్తుంది. అది తీసి పక్క పెరిగి అంటే పెరిగాడు తీసేయండి, దాన్ని తీసి కూడా కొత్త పెట్టుకోండి. ఇది తడిసినా మీ నోటి తుంపరు పెట్టినా ఏ చెమట పెట్టినా తీసేయాలి. ఇక్కడ ఆడవడం కాదు, తీసేయాలి, లేకపోతే వైరస్ చేరిపోతాయి కదా. బయట నుంచి వైరస్ మన రోడ్లో పోయిన బయట చేరిపోతాయి. అంతే మాస్క్ విషయంలో చాలా జాగ్రత్తలు. అయితే వచ్చింది ఏం చేయాలి, ఎలా ఒకళ్ళు సోకిన జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి, కరోనా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కరోనా సెంటర్స్ పెట్టింది, ఆ కరోనా సెంటర్స్ కాల్ నెంబర్ కూడా ఇచ్చింది. ఆ కాల్ నెంబర్ ఫోన్ చేస్తే మీరు వెళ్ళిపోయే సెంటర్ దగ్గర చేసుకోవచ్చు, లేకపోతే చేయొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మనకి కొంచెం ముందుకు వాళ్ళకి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చింది, అన్ని చోట్ల అన్ని జిల్లాల్లోనూ అన్నింటిలో ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు టైం ఇస్తారు, వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకోండి. కరోనా టెస్ట్ చేయించుకుంది మైల్డ్గా ఉన్నట్లయితే ఇప్పుడు 3 రకాలు, మైల్డ్, మోడరేట్, సివియర్ 3 రకాలు ఉన్నాయి. మైల్డ్గా అంటే కేవలం మైల్డ్గా ఉన్న వాళ్ళకి 2 జ్వరం ఉంటుంది, ముక్కు అంటే నీ కొద్దిగా నీరు కారుతుంటుంది, లేదా జలుబు ఉంటుంది, తర్వాత గొంతు. ఇంతే మైల్డ్ అంటే. మైల్డ్ లక్షణాలు ఏంటి, నాకు మైల్డ్ అంటే మైల్డ్ అని జ్వరం ఉండాలి, 100 ఉంటుంది. రెండోది ముక్కు కుదరదా, లేకపోతే దెబ్బడేసినట్టు కొద్దిగా జలుబు ఉండడం, గొంతు నొప్పి, ఇవే మైల్డ్ లక్షణాలు. ఈ మైల్డ్ ఉన్నవాళ్ళు కరోనా సెంటర్, కోవిడ్ సెంటర్లో చేరవసరంలా, ఇంట్లో ఉండొచ్చు. హోమ్ క్వారంటైన్ టెస్ట్ చేసి నిర్ధారణ చేసుకోవాలి. ముందు చెప్తాను, హోమ్ క్వారంటైన్ వాళ్ళు తక్కిన ఒక 14 రోజులు మాత్రం తక్కిన ఒక దూరంగా ఉండి, తక్కిన ఒక 6 అడుగులు కనీసం దూరం మెయింటైన్ చేస్తూ వాళ్ళు వేరే గదులు ఉండి చేస్తే అయిపోతుంది. వీళ్ళు అప్పుడు కూడా ఏం చేయాలి, మైల్డ్గా ఉన్నా నాకు వచ్చేసి ఇంకేంటి కాదు, అప్పుడు కూడా చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం, మాస్కులు ఇవన్నీ పాటించాల్సిందే.
నాకు వచ్చేసి ఇంకెందుకని వచ్చేసాకైనా ఇది వాళ్ళ వల్ల ఎదురు వాళ్ళు రాకుండా చేస్తాడు, వీళ్ళ వల్ల రాకుండా చేసుకోవాలి. అలాగే దగ్గిన తుమ్మిన వాళ్ళు రావడం, దగ్గిన తుమ్మిన రావడం కనుక చేయాలి. ఇక మైల్డ్ నుంచి ఈ మైల్డ్ ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ వచ్చింది, ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్ వచ్చింది. అది పెట్టుకు చూడాలి. కరోనా సోకిన వాళ్ళు మన ప్రతి వాళ్ళు తమ దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు హోమ్ క్వారంటైన్ ఉన్నప్పుడు మాత్రం ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్ అంటారు. అది చిన్నది, ఒక 1500 2000 ఉంది. అది పెట్టుకుని ఫింగర్ ఇలాగ ఇండెక్స్ ఫింగర్ పెట్టుకుంటే అది దాంట్లో వెంటనే పల్సు ఎంత ఉంటుంది, ఆక్సిజన్ సాచురేషన్ మామూలుగా 100 కనబడే 90 వరకు ఉంటుంది కనబడేది. 95 నుంచి 99 మధ్య ఉండాలండి. ఎవరైనా హెల్దీ పీపుల్కి 95 నుంచి 99 మధ్య ఉంటుంది ఎవరికైనా హెల్దీగా ఉండి. 95 కంటే తగ్గుతూ ఉంటే కరోనా గురించి సస్పెక్ట్ చేసుకోవాలి. కరోనా మైల్డ్ మోడరేట్ దాంట్లో విడుతుంది సస్పెక్ట్ చేయాలి. మైల్డ్ వాళ్ళకు కూడా గుర్తించండి, మైల్డ్ వాళ్ళకు కూడా 95 నుంచి 99 మధ్య ఉంటుంది మైల్డ్ కూడా. మోడరేట్ మాత్రం 94 నుంచి 94, 93, 90 నుంచి దూకుతామన్నమాట, 92 ఇలా ఈ మధ్యలో ఉంటుంది. అంటే దానికి వ్యాధి తప్పుతుంది, మన గ్రిప్ తప్పుతుంది అన్నమాట. అది జాగ్రత్త పడాలంటే మైల్డ్ వచ్చే మాత్రం కోవిడ్ సెంటర్కి వెళ్ళాలి, డాక్టర్కి వెళ్ళాలి. వెళ్ళి డాక్టర్ ఇస్తే డాక్టర్ తగ్గట్టుగా. ఇది మామూలుగా మైల్డ్గా ఉన్నవాళ్ళు కొంతమంది ఏం లేకుండా కొత్తగా వచ్చేసి హైడ్రోక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. ఇప్పుడు మలేరియా వాడి ముందు ఉంటారు కదా, హైడ్రాక్సిక్లోరోక్విన్ అవి వేసుకుంటున్నాం. ఈరోజు WHO స్పష్టంగా తెచ్చాల్సింది, WHO స్పష్టంగా తెలిసింది ఏంటి, అది వేసుకుంటే ఆ బిళ్ళలు వాడినట్లయితే హైడ్రాక్సిక్లోరోక్విన్ బిళ్ళలు మామూలుగా పూర్వం వాడేశారు, తెగ వాడేశారు. దానివల్ల ఫలితం లేదు, అనవసరం. పైగా అది వాడితే వాళ్ళు వాడితే మాత్రం ఆప్టిక్ న్యూరైటిస్ న్యూరైటిస్ వస్తుందన్నమాట. న్యూరైటిస్ ఒకసారి కళ్ళు చూపు దెబ్బతినకు అవకాశం ఉంది, ఇతరులకు అవకాశం ఉంది. అంచేత హైడ్రాక్సిక్లోరోక్విన్ టాబ్లెట్ డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. మోడరేట్ కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ వాడాలి. కానీ ఎవరు మట్టు వాడు వేసుకోవద్దు. ఇది ఒక ఇదైపోయింది, నాకు రాకుండా ముందు నేను వాడేసుకుంటున్నానండి అని కొన్ని సీట్లు పెట్టుకోండి హైడ్రాక్సిక్లోరోక్విన్. నో, దట్ నాట్ కరెక్ట్. మందులు మాత్రం ఎవరు మట్టుకోవాలి, ఈ మందులు వైద్య మందులు వచ్చు. అది కాకుండా హైడ్రాక్సిక్లోరోక్విన్ రూల్డ్ అవుతున్నాం, అది లేదు, అది వాడడం లేదు. ఇక ఎప్పుడైతే పల్స్ ఆక్సిజన్ డౌన్ అవుతుందో, శ్వాసకి ఇబ్బంది పడుతుంటుందో, ఒళ్ళు కాస్త నీలంగా మాట్లాడుతుందో వెంటనే అది సివియర్గా మారుతుంది. మోడరేట్ వెళ్ళిపోయిన మోడరేట్ సివియర్లో కూడా మాట్లాడుతుంది. అది ఏమాత్రం సిమ్టమ్స్ తేడా వచ్చినా సరే వెంటనే మోడరేట్గా మారుతుంది. డాక్టర్కి వెళ్ళి కోవిడ్ సెంటర్లో చేరాల్సిందే. ఇక సివియర్ అంటే చెప్పనవసరం లేదు, ఆయాసం గాలి అందరూ ఆక్సిజన్ పెట్టాల్సిందే. ఈ మైల్డ్గా మోడరేట్గా కొద్దిగా ఆక్సిజన్ సప్లిమెంట్ చేయొచ్చు. అప్పుడు ఆక్సిజన్ ఇక కొంతమంది ఇంట్లోనే ఆక్సిజన్ సిలిండర్ కొని పెట్టేసుకున్నారు, సెల్ఫ్ స్ట్రాటజీ అనుకున్నారు. నో, అసలు చాలా ఆక్సిజన్ ఎంత పెట్టుకోవాలి తెలియదు, ఎవరికో తెలియదు. CPAP అంటారు, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్ని, అది కొన్నింట్లో పెట్టేసుకున్నారు. అవసరం లేదు, ఇది వాడు చేయండి. డాక్టర్ చెప్తే చేయండి, అంతకు మీరు చేయొద్దు. ఇంట్లో మీరు కేవలం మైల్డ్ కేసులకి తక్కినదే డాక్టర్ సలహా మీద చేయాల్సిందే. ఇంకో విషయం జాగ్రత్త పడాల్సింది, వాళ్ళకి రాకుండా ఇంకో జాగ్రత్త పడాల్సింది. ఇది దీనికి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ట్రీట్మెంట్ వచ్చేట్టుగా మాత్రం ఈ సివియర్గా వచ్చాడు మాత్రం రెమిడిసివిర్, టోసిలిజుమాబ్, అలాగే ప్లాస్మా థెరపీ. ఒక జబ్బు వచ్చి కోలుకున్న తర్వాత జ్వరం తగ్గిపోతుందని తగ్గిపోయాక 10 రోజులకి మామూలుగా 2 వారాల్లో కరోనా వైరస్ తగ్గిపోతుంది, నెగిటివ్ వచ్చేస్తుంది. నెగిటివ్ వచ్చిన తర్వాత 15 రోజులకి వాళ్ళ ప్లాస్మా FRCS మిషన్ ఉంటుందండి. FRCS మిషన్ ద్వారా ప్లాస్మా తీసుకుంటాం. ఆ ప్లాస్మా ఇస్తే వాడు పోయింది ఏం లేదు, ఓన్లీ ప్లాస్మా. 3 ml ప్లాస్మా తీసుకుని ఇంకోటికి ఇస్తే వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఉండి 2 వాళ్ళు త్వరగా కోలుకుంటారు. ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన పరిశోధన ప్రకారంగా ప్లాస్మా థెరపీ ద్వారా 180 మందికి రిజల్ట్స్ కనపడ్డాయి. చాలా కోరుకున్నారు. మన భారతదేశంలో ఎందుకనో ఈ ప్లాస్మా థెరపీని ఇంకా అంత చేయలేదు, ప్లాస్మా థెరపీ చేయలేదు. కానీ ప్లాస్మా ఇప్పుడు WHO కూడా అన్నింటిలో కూడా చివరికి మనం ICMR కూడా మన ఇండియాలో కూడా వాళ్ళు సివియర్ కేసు వచ్చిన తర్వాత మూడే మంది రెమిడిసివిర్, టోసిలిజుమాబ్, తర్వాత ఏమో ప్లాస్మా థెరపీ, ఈ మూడింటిని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ప్లస్ ఆక్సిజన్ సప్లిమెంటేషన్, అంతకడానికి ఏం లేదు. అదే ఈ రంగా చూసుకొని ఇదంతా జబ్బు వచ్చాకండి అవన్నీ మీరు తెలుసుకోవడం ఇవన్నీ మీకు అవసరం లేదు. వీటి కూడా ఖరీదు పెట్టి మందులు కొని ఇంట్లో పెట్టుకున్నారు. నాకేదైపోయింది ఏంటి వీళ్ళే చేసేదండి, ఎవరు చేసే దిస్ ఈజ్ నాట్ ఇండివిజువల్ స్ట్రాటజీ. మీరే ఆక్సిజన్లు కూడా ఇంట్లో పెట్టుకోవద్దు, CPAP మిషన్లు ఇంట్లో పెట్టుకోవద్దు, ఈ మందులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవద్దు.
అవన్నీ డాక్టర్లు తేట పర్యవేక్షణలో COVID-19 సెంటర్లో జరగాల్సిందే, ఆ హాస్పిటల్స్లో జరగాల్సిందే. అంతేకాని డోంట్ టేక్ రిస్క్. మీరు చేసేది కాదు ఇది. అంచేది ఇండివిజువాలిటీ, మీ పరిశుభ్రత, మీ మాస్కు, మీ తర్వాత నిద్రపోవడం, శుభ్రంగా రోజుకి నిద్రపోవడం, మంచి డైట్ తీసుకోండి. అది మీ ఇండివిజువల్ స్ట్రాటజీ. అప్పుడు ఉంటే రాదు. మీ జబ్బు చాలా మీరు చేస్తారు. అదే ఏదో ఎవరో చేయాలి, ఎవరో రావాలి, ఏదో చేయాలి పెట్టండి. ఆ రకంగా చేసినట్టయితే మేము చక్కగా ఉంటుంది. ఇవాళ మా టాపిక్లో చాలా వరకు నేను కవర్ చేసిన COVID-19 ఇండివిజువల్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అని చెప్పాను చాలా వరకు. అంటే COVID-19 దుష్పరిణామాలు ఉంటాయి, దాని నివారణ ఎలాగా ఏంటో చాలా చెప్పాను. ఇంకా చిన్న ఈ వాసన ఛానల్లో మనం రకరకాల టాపిక్స్ ఎన్నో రకాలు తీసుకుంటాం, ఎన్నో చేస్తున్నాం. అందరూ కూడా చేయించుకోవాలి. మీరు మీ అంతే ఎవరి మటుకు ఇది ఈ కరోనా అనేది మందుల ద్వారా లేదా వ్యాక్సిన్ ద్వారా గురించి తగ్గించాలనుకోవడం తప్పు. జన చైతన్యమే కరోనా నివారణకి సరైన మార్గం. ప్రతి ఇండివిజువల్కి, ప్రతి వ్యక్తికి ఉన్న చైతన్యానికి నివారణ మార్గం. అది గుర్తించండి, రియలైజ్ ఇట్. ఊరికే ధనం గుమ్ముకూడదు. ఎక్కడ కూడా గుమ్ముకొడుతున్నారండి. ఒక మాంసం దుకాణానికి వెళ్తే, ఓ పళ్ళ దుకాణం అయితే, ఓ రేషన్ దుకాణం, ఏంటంటే జనం గుమ్ముకోవడం ఇక రాకేం చేస్తుంది. ఎందుకని ఇంత స్ప్రెడ్ అయిపోతుంది రోజులకంటే మన జాగ్రత్త అయిపోయి. అందుకోసమే కాదు ఇండివిజువల్ జాగ్రత్త. మనకు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం తప్ప నివారిస్తాం. మీ అందరి శ్రద్ధ ఎందుకు, మీ అందరికీ నమస్కారం. జై హింద్. డాక్టర్ సమరం గారు చాలా చక్కగా చెప్పారు. మనకి కరోనా వచ్చిందా, ఎక్కువ కాలం ఉందా, ఎలా ఉందని కాదు, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిజంగా ఒక విషయం మటుకు చాలా కరెక్టు. ఇంట్లో అన్ని ఆక్సిజన్ సిలిండర్స్ కొని పెట్టేసుకుంటున్నారు. రియల్గా వాళ్ళు మేనేజ్ చేయలేరు ఆక్సిజన్తో. అది డాక్టర్సే చెయ్యాలి. అది అంచేత డాక్టర్స్కి ఆక్సిజన్ సిలిండర్స్ దొరకట్లా. ఎందుకని ప్రతి వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కొని ఇంట్లో పెట్టేస్తున్నారు. రియల్గా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ డాక్టర్ అవసరమే. వాళ్ళంతటా వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకోలేరు. అంచేత పెద్ద పెద్ద డ్రగ్స్ కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకోక్కర్లా. తక్కువ మేనేజ్మెంట్ చెప్పారు చూసారా సమరం గారు. మనం మాస్కులు ధరించడం, ఎటువంటి మాస్క్ పెట్టుకోవాలి, తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఈ శానిటైజర్స్ ఎలా ఉపయోగించాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, జింకు అవన్నీ మనం ఏ రకంగా అది పాటించాలి. అది ఇండివిజువల్ మేనేజ్మెంట్, ఎవరికి వాళ్ళు పాటించవలసింది. రెండోది గుంపుల్లోకి వెళ్ళకూడదు. ఎక్కడైనా గుంపులు దూరంగా నిలబడండి, దగ్గరగా నిలబడకండి. అది మనమే చేసుకోవచ్చు. అది దగ్గరగా నిలబడక్కల్లా, దూరంగా కనుక నిలబడి మనం పనులు చేసుకున్నట్టయితే ఈ కరోనాని చాలా వరకు మనం నివారించగలం. ఇవాళ డాక్టర్ సమరం గారు COVID-19 ఇండివిజువల్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అన్న విషయం మీద చాలా చక్కగా చెప్పారు. అంచేత సమరం గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ మళ్ళీ మనం కలిసి ఈ కోవిడ్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.